హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. ఎనర్జీ సెగ్మెంట్ లో భారతదేశం 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్స్ వలన విద్యుత్ ఉత్పత్తి యొక్క సామర్థ్యం థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ మరియు we can also see the formation of very less carbon emissions ని అండ్ చాలా పర్యావరణ హితమైనటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ రియాక్టర్స్ ని భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. సో మీకు వెనక గ్రాఫ్ లో ఉన్నది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, యూ కెన్ సీ దట్ వన్. సో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఈ మూడు సంస్థలు ఉమ్మడిగా అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ టెక్నాలజీని తయారు చేసినాయి. సో వీటి ద్వారా అంటే టెంపరేచర్ ని ఒక క్రిటికల్ టెంపరేచర్, ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుందో దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ as క్రిటికల్ టెంపరేచర్. సో ప్రెషర్ పెంచే కొద్దీ క్రిటికల్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ 710 to 720 డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఆ క్రిటికల్ టెంపరేచర్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సో దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. తద్వారా దాని ద్వారా నీటికి సంబంధించినటువంటి కైనెటిక్ ఎనర్జీ పెరిగి విద్యుత్ ఉత్పత్తి యొక్క అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటారు. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు.